ఫ్రెండ్స్, నేను మీ జైన్ జాదవ్. వెల్కమ్ బ్యాక్ టు జైన్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆఫ్రికా ఫిజికల్ ఫీచర్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఎవరైతే కొత్తగా వ్యూవర్స్ ఉంటే వారికి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఫస్ట్ మన ఛానల్కి వెళ్ళండి. ఛానల్లోన ఇక్కడ వరల్డ్ జాగ్రఫీ ప్లేలిస్ట్ ఉంటుంది అనమాట. ప్లేలిస్ట్లోన అక్కడ ఆల్రెడీ సౌత్ అమెరికా, ఆఫ్రికా పొలిటికల్ మ్యాప్ కంప్లీట్ అయిపోయింది అనమాట. ఈరోజు మనం ఆఫ్రికా మ్యాప్స్ తెలుసుకుందాం. సో ఈ ఫిజికల్ ఫీచర్స్లో ఏముంటాయంటే మౌంటైన్స్, రివర్స్, ప్లేట్యూస్, ప్లేన్స్, నెక్స్ట్ ఏవైనా ఓషన్స్ అంటే ఓషన్స్ ప్లస్ గ్రాస్ ల్యాండ్స్, ఇవన్నీ కూడా మనం ఈ ఒక్క వీడియోలో కంప్లీట్ చేస్తాం అనమాట. సో ఎవరైనా ముందుగా మనకి పాస్ట్ వీడియోస్ లైక్ పొలిటికల్ ఫీచర్స్ చూడబట్టి ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ఏదైనా మనం నేర్చుకోవాలంటే పొలిటికల్ ఫీచర్స్ కూడా మనకి ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను లేక్ విక్టోరియా అంటే చూడు, లేక్ విక్టోరియా ఇక్కడున్న 3 కంట్రీస్ అవుతాయి అనమాట. సో ఏ కంట్రీస్ ఉన్నట్టు మీరు ఏం చెప్తారు? అవి తెలుసుకోవాలంటే మీకు కావాల్సింది పొలిటికల్ ఫీచర్స్ అనమాట. సో పొలిటికల్ లొకేషన్స్, సో ఇంపార్టెంట్ పొలిటికల్ లొకేషన్స్ అని కూడా నేను చెప్పాను. సో చూడండి, ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్లోనే ఓన్లీ వరల్డ్ జాగ్రఫీ కాకుండా అర్థమెటిక్, హిస్టరీ, అడ్వాన్స్ మ్యాథ్స్, సైన్స్, ఇవన్నీ అంటే ఏ గవర్నమెంట్ ఎగ్జామ్కైనా ప్రిపేర్ అయ్యే విధంగా మన ఛానల్ అనేది డిజైన్ చేశాను అనమాట. సో మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. వీడియోకి అయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను కూడా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ప్లస్ వీడియోస్ చేస్తున్నాను అనమాట. సో మీరు కొంచెం సపోర్ట్ ఇస్తే నేను మరింత మంచి కంటెంట్ కోసం ప్రొవైడ్ చేయడం కోసం నేను ఇంకా మా టీం తయారు చేయడం కోసం చూస్తాం అనమాట. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, క్లాస్లోకి వెళ్ళిపోదాం. సో చూడండి, ఈ మెటీరియల్ ఇదంతా కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరికైనా కావాలనుకుంటే వెళ్ళి జాయిన్ అవ్వండి. పీడిఎఫ్ అంటే ఓన్లీ దీనికే పీడిఎఫ్ కాదు, మిగతా అన్ని సబ్జెక్ట్స్కి తాలూకా మెటీరియల్స్ కూడా నేను ఫ్రీగా టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేశాను. వెళ్ళి చూడండి ఒకసారి. ఓకే, ఫస్ట్ మనం పొలిటికల్ ఫీచర్స్లో ఏం నేర్చుకోబోతున్నామంటే ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏం నేర్చుకుందాం చెప్పండి. ఇందులో మనం ఏం నేర్చుకుందాం? లేక్స్ నేర్చుకుందాం అన్నట్టు. ఫస్ట్ మనం లేక్స్ నేర్చుకుందాం. అంటే కష్టమైందో స్టార్ట్ చేస్తే ఈజీ అని చేయొచ్చు అనమాట. లేక్స్ అనేవి ఆఫ్రికాలో కొద్దిగా ఎక్కువ ఉంటాయి, కొద్దిగా కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ లేక్స్తో స్టార్ట్ చేద్దాం. లేక్స్ అనమాట, లేక్స్ ఇన్ ఆఫ్రికా. చూడండి, ఫస్ట్ ఆఫ్రికాలో మీకు ఏ లేక్ కనిపిస్తుంది? ఇక్కడ సూయజ్ కెనాల్ తెలుసు కదా మీకు. ఇక్కడ సూయజ్ కెనాల్ కనిపిస్తుంది లేదా? సో సూయజ్ కెనాల్కి లేక్స్ ఉంటాయి అనమాట. అర్థమైంది లేదా? సో అంటే ఇక్కడ లేక్స్ ఉంటాయో చూద్దాం. లేక్స్ లేవు. లేక్ నాజర్ అని చూసారా? ఇక్కడ లొకేషన్ సరిగ్గా ఇవ్వలేదు. ఇక్కడ పర్లేదు చూడండి. ఫస్ట్ సూయజ్ కెనాల్ లేక్స్ అని రాసుకోండి. ఎడిటింగ్ ఏం పెట్టుకుంటారంటే సూయజ్ కెనాల్ లేక్స్, సూయజ్ కెనాల్ లేక్స్ అని హెడ్డింగ్ పెట్టుకున్నారా? ఓకే, సూయజ్ కెనాల్ అంటే తెలుసు కదా. ఈ ప్లేస్ని సూయజ్ కెనాల్ అంటాం అనమాట. ఇక్కడ కొన్ని లేక్స్ ఉంటాయి. సో ఆ లేక్స్ అనమాట 4 లేక్స్ ఉంటాయి అనమాట. నార్త్ టు సౌత్ అనమాట. నార్త్ టు సౌత్ 4 లేక్స్ ఉంటాయి. అల్ మజీలా ఉండండి. అల్ మజీలా స్పెల్లింగ్ తప్పు చేశాను. అల్ మజీలా, తిమిషా, గ్రేట్ బిట్టర్ లేక్, లిటిల్ బిట్టర్ అనమాట. అల్మజీలా, తిమిషా, గ్రేట్ బిట్టర్, లిటిల్ బిట్టర్. అర్థమైంది కదా? మళ్ళీ చూడండి, నార్త్ టు సౌత్ అనమాట. ఒకసారి గూగుల్ చేసి మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. చూడండి, సూయజ్ కెనాల్ లేక్స్ అని కొడుతుంది. సూయజ్ కెనాల్ లేక్స్. చూడండి ఇక్కడ, చూడండి చూడండి ఇక్కడ అల్మజీలా. ఇది అదంటే వేరే పేరు రాసినాడు, అదే అనమాట అల్మజీలా, తిమిషా, గ్రేట్ బెటర్, లిటిల్ బెటర్. చూడండి చేద్దాం. చూడండి ఇక్కడ అల్మజీలా, తిమిషా, గ్రేట్ బెటర్, లిటిల్ బెటర్ అనమాట. అర్థమైంది లేదా? క్లియర్ కనిపిస్తుంది అనుకుంటా. సో అదనమాట. చూడు ఇక్కడ లేక్ మంజలా, లేక్ తిమిషా, గ్రేట్ బెటర్, లిటిల్ బెటర్. అంటే మధ్యలోనే మంజలా అని అంటారు అనమాట. వేరే పేరు అంటే 2 పేర్లు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నార్త్ సౌత్ అల్మజీలా, తిమిషా, గ్రేట్ బెటర్, లిటిల్ బెటర్ అంతే. సూయజ్ కెనాల్ లేక్స్. ఆ తర్వాత ఈజిప్ట్లో మీకు ముందు చెప్పాను. లేక్ నాసర్, ఆస్వాన్ డ్యామ్ అనుకొని చెప్పి. లేక్ నాసర్, ఆస్వాన్ డ్యామ్.
లేక్ నాసర్, అస్వాన్ డ్యామ్, నైల్ రివర్, ఈ 3 ఉంటాయి అనమాట. చూడండి ఇక్కడ, చూడండి ఇక్కడ లేక్ నాసర్ అని చూసారా, కనిపిస్తుంది చూడండి. చూడండి ఒకసారి, అస్వాన్ డ్యామ్, లేక్ నాసర్, అస్వాన్ డ్యామ్, లేక్ నాసర్, రివర్ నైల్ రివర్ అనమాట. నైల్ రివర్. సో ఈజిప్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, నాసర్ లేక్, నెక్స్ట్ అస్వాన్ డ్యామ్, నైల్ రివర్, నైల్ నది, అది అర్థమైంది లేదా. సో మనకి 2 టైప్స్ ఆఫ్ లేక్స్ కవర్ చేసాం, అల్మజీరా, తిమిషా, గ్రేట్ బెటర్, లిటిల్ బెటర్, ఈజిప్ట్లో లేక్ నాసర్, నెక్స్ట్ అస్వాన్ డ్యామ్. ఇప్పుడు నెక్స్ట్ అలా కిందకు వస్తే డిజిబోటి చెప్పాను కదా, హార్న్ స్టేట్స్లో ఉంటుంది. ఎస్సీఈడి సీడ్ అని చెప్పాను, ఎస్సీఈడి సీడ్లో డిజిబోటి చెప్పాను కదా. అందుకే మీకు ఏదైనా నార్మల్ పొలిటికల్ ఫీచర్స్ వస్తే మీకు ఫిజికల్ ఫీచర్స్ చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. డిజిబోట్లో మీకు గుర్తుపెట్టుకోవాల్సింది లేక్ తానా అనమాట. ఇది బ్లూ నైల్ తాలూకా ఆరిజిన్ పాయింట్ అనమాట. ఇది బ్లూ నైల్ తాలూకా ఆరిజిన్ పాయింట్ అనమాట. ఈ నైల్ నది ఎలా ఏర్పడింది అంటే, బ్లూ నైల్ ఇక్కడ నుంచి వస్తుంది, వైట్ నైల్ వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి నైల్ నది ప్రవహిస్తుంది అనమాట. చూడండి ఇక్కడ మీకు డైరెక్ట్ చూపిస్తాను, చూడండి ఒకసారి, చూసారు ఇక్కడ బ్లూ నైలు, వైట్ నైల్, ఈ 2 కలిపి ఇక్కడ సుదాన్లో మీట్ అవుతారు. సుదాన్లో మీట్ అయ్యి అక్కడ నుంచి నైల్ రివర్గా ఏర్పడుతుంది అనమాట. మనం రివర్స్ డిస్కస్ చేసుకునే అప్పుడు మనం దాని గురించి తెలుసుకున్నాం. ఫస్ట్ గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇథియోపియా, డిజిబోటి అండి, ఇథియోపియా, సారీ ఏమనుకోవద్దు, ఇథియోపియా, డిజిబోటి కాదు, ఇథియోపియా అనమాట. ఇథియోపియాలోనే వైట్ నైల్ ఉంటుంది, బ్లూ నైల్ ఉంటుంది. చూడండి ఒకసారి, ఇది ఇథియోపియా దేశం కదా, ఇది ఇథియోపియా సీడ్ అని చెప్పాను కదా, ఇది సీడ్ అనమాట. ఇథియోపియా, సోమాలియా, ఎరిట్రియా, డిజిబోటి, ఎస్సీఈడి సీడ్ అనమాట. మీకు చెప్పే కదా, కింద వీడియోలో చెప్పాను నేను. సో ఇథియోపియాలో లేక్ తానా ఉందన్నమాట. ఇథియోపియాలో ఏముంది, లేక్ తానా. డిజిబోటిలో కూడా ఇంకో లేక్ ఉంది, డిజిబోటిలో వేరే లేక్ ఉందన్నమాట. డిజిబోటి చెప్పాను కదా, ఇక్కడ చూడండి చిన్న కంట్రీ చూసారు, ఇది డిజిబోటి అనమాట. ఇది డిజిబోటి, అర్థమైంది లేదా. ఇక్కడ లేక్ అస్సల్ ఉందన్నమాట. ఏముంది, లేక్ అస్సల్ ఉంది, కనిపిస్తలేదు చూడండి ఒకసారి, ఫిజికల్ ఫీచర్లు ఉంటుందేమో. లేక్ అస్సల్ చూడండి, కనిపిస్తుంది చూడండి, లేక్ అస్సల్, డిజిబోటి లేక్ అస్సల్, అర్థమైంది లేదా. సో అదనమాట. సో అస్సల్ ఏముంది, లేక్ అస్సల్ ఎక్కడ ఉంది, డిజిబోట్లో ఉంది. లేక్ అస్సల్ డిజిబోట్లో ఉందన్నమాట. ఫస్ట్ మళ్ళీ మర్చిపోతారా, అల్మజీరా, తిమిషా, గ్రేట్ బెటర్, లిటిల్ బెటర్, సూయజ్ కెనాల్ లేక్స్. ఈజిప్ట్లో లేక్ నాసర్, ఈ ఇథియోపియాలో లేక్ తానా ఏంటి, ఒరిజిన్ పాయింట్ ఆఫ్ బ్లూ నైల్ రివర్ అనమాట. డిజిబోటి, లేక్ అస్సల్. ఆ తర్వాత కిందకు వచ్చింది కెనియా. చూడండి, ఇది KTM1 M2 అని చెప్పాను, కేటీఎం బైక్ అని చెప్పి గుర్తుపెట్టించాను. సో ఇప్పుడు కెనియా అనమాట. ఇప్పుడు మీకు కొన్ని ఇప్పుడు దీన్ని బ్రాడ్గా డివిజన్ చేయడం కోసం ఏమంటామంటే రిఫ్ట్ వ్యాలీ లేక్స్ అంటాం అనమాట. రిఫ్ట్ వ్యాలీ అంటే మీకు తెలిసలేదో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. రిఫ్ట్ వ్యాలీ అంటే ఏంటో చూడండి, ఇదో కాంటినెంటల్ ప్లేట్ అనమాట, అర్థమైంది లేదా. సో ఏమవుతుందంటే ప్లేట్ టెక్టానిక్స్ థియరీ ప్రకారం ప్లేట్స్ అన్ని మూవ్ అవుతుంటాయి. సో ఏమవుతుంది, ఇక్కడ ఇదో చూసారు, ఈ గ్యాప్ని చూసారా, ఇది ఒక ప్లేట్ అనమాట. సో ఈ ప్లేట్ వెళ్ళిపోతుంది, ఈ ప్లేట్ ఇటు వెళ్ళిపోతుంది అనమాట. ఈ ప్లేట్ అటు ఇటు వెళ్ళడం వల్ల ఏమైందంటే గ్యాప్ ఏర్పడుతుంది కదా, రిఫ్ట్ వ్యాలీ. సో దీని వల్ల రిఫ్ట్ వ్యాలీ అంటాం అనమాట. సో ఈ గ్యాప్ని రిఫ్ట్ వ్యాలీ అంటాం అనమాట. సో ఈ గ్యాప్లో ఏమైంది, ఈ గ్యాప్లో కొన్ని వాటర్ అనేది అక్కడ ఉండిపోయాయి అనమాట. సో దాని వల్ల రిఫ్ట్ వ్యాలీ లేక్స్ అంటాం అనమాట. ఏమంటాం దాన్ని, రిఫ్ట్ వ్యాలీ లేక్స్ అంటాం దాన్ని, అర్థమైంది లేదా. సో రిఫ్ట్ వ్యాలీ లేక్స్లో ఫస్ట్ లేక్ అవుతుంది లేక్ తుర్కానా, సారీ కెనియా స్టేట్ వైజ్ వస్తున్నాం కదా, కెనియా రాసుకోండి. కెనియాలో ఫస్ట్ ఏంటి, లేక్ తుర్కానా. లేక్ తానా వేరు, లేక్ తుర్కానా వేరు. లేక్ తానా ఎక్కడ ఉంది, ఇథియోపియాలో ఉంది. లేక్ తుర్కానా ఎక్కడ ఉంది, తుర్కానా లేక్ కెనియాలో ఉందన్నమాట. చూడండి ఇక్కడ లేక్ తుర్కానా కనిపిస్తుంది లేదు, చూడండి లేక్ తుర్కానా. సో ఈ లేక్ తుర్కానా ఎక్కడ ఉంది, కెనియాలో ఉందన్నమాట. లేక్ తుర్కానా ఎక్కడ ఉంది, కెనియాలో ఉంది. ఇది ఇక్కడ తెచ్చుకుందాం అనండి, ఈజీగా ఉంటుంది. అదనమాట. సో కెనియా లేక్ తుర్కానా అయిపోయింది కదా. ఇప్పుడు ఇది రిఫ్ట్ వ్యాలీ లేక్స్లో ఫస్ట్ది కెనియాలో లేక్ తుర్కానా ఉంది. ఆ తర్వాత మనకి DRC, నెక్స్ట్ ఇంకా
బ్రూ చెప్పాను కదా, బురుండి, రవాండా, యుగాండా అనుకొని చెప్పి. సో మనకి యుగాండా దగ్గర రెండు లేక్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ది లేక్ ఆల్బర్ట్, నెక్స్ట్ది లేక్ ఎడ్వర్డ్. అర్థమైంది లేదా? చూడండి ఒకసారి, మీకు చూపిస్తే అర్థమవుతుంది. చూడండి, లేక్ ఆల్బర్ట్, లేక్ ఎడ్వర్డ్, లేక్ కివు, 3 లేక్స్ వరుసగా ఉంటాయి అనమాట. ఆల్బర్ట్ ఎడ్వర్డ్ కివు. ఇది డిఆర్సీకి యుగాండాకు ఉంటుంది. నెక్స్ట్ లేక్ కివు అనేది డిఆర్సీకి, అండ్ రవాండాకి ఐ మీన్ బార్డర్ షేర్ చేసుకుంటుంది అనమాట. చూడండి ఒకసారి ఇక్కడ ఆల్బర్ట్ ఎడ్వర్డ్ దేనికి, ఇక్కడ మీరు చూస్తే ఇది డిఆర్సీ, ఇది మొత్తం డిఆర్సీ, ఇటు పక్కది యుగాండా. నెక్స్ట్ క్యూ అనేది మనకి డిఆర్సీకి యుగాండాకి, డిఆర్సీకి రవాండాకి మధ్యన ఉందన్నమాట. అది మధ్యన ఉంది, అర్థమైంది లేదా? సో చూడండి, రిఫ్ట్ వ్యాలీ లేక్స్లో ఏం నేర్చుకున్నాం? ఫస్ట్ తుర్కానా లేక్ నేర్చుకున్నాం, కెనియాలో ఉంది. ఆల్బర్ట్ ఎడ్వర్డ్ కివు. ఇప్పుడు మెయిన్ లేక్ అనమాట. ఎందుకంటే మెయిన్ లేక్ తగానైకా. ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగిన లేక్లో ఇది ఒకటి అనమాట. సో దీంతో స్టేట్స్ ఏంటి? బార్డరింగ్ స్టేట్స్. మీకు ఏం కనిపిస్తుంది అక్కడ? డిఆర్సీ కనిపిస్తుంది లేదా? డిఆర్సీ కనిపిస్తుంది మీకు. BRU అని చెప్పా. సో యుగాండాలో మనకి ఆల్బర్ట్ ఎడ్వర్డ్, రవాండాలో మనకి కీవు, బురుండిలో ఏముంటుంది? తగానైకా ఉంటుంది. సో ఆ రకంగా గుర్తుపెట్టుకుంటారు. అందుకే పొలిటికల్ ఫీచర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఏంటి? డిఆర్సీ, ఆ తర్వాత యుగాండా, ఆ తర్వాత ఇంకా ఇటు సైడ్ ఏదైనా చూడండి, తగానైకా చూద్దాం. చూడండి, లేక్ తగానైకా అనమాట. చూడండి, లేక్ తగానైకాలో ఏముంది? ఇక్కడ జాయింట్ ఏముంది? ఇక్కడ మనకి ఇటు సైడ్ డిఆర్సీ, ఇటు సైడ్ మీద బురుండి, ఆ తర్వాత ఇక్కడ చూడండి కింద జాంబియా, ఇటు సైడ్ తంజానియా. సో జాంబియా చూడండి, జాంబియా తంజానియా. చూడండి, ఫస్ట్ రిఫ్ట్ వ్యాలీ లేక్స్ మళ్ళీ రాస్తుంది. చూడండి, ఫస్ట్ లేక్ ఏంటి? ఇథియోపియా కాదు, కెనియాలో లేక్ తుర్కానా. ఆ తర్వాత సెకండ్ లేక్ ఆల్బర్ట్, లేక్ ఎడ్వర్డ్. ఈ రెండు యుగాండాకి అండ్ డిఆర్సీకి మధ్యలో ఉంటాయి. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కొంగో డిఆర్సీ అంటే. నెక్స్ట్ థర్డ్ది ఏంటి? కివు, లేక్ కివు ఎక్కడ ఉంది? డిఆర్సీకి. నెక్స్ట్ బురుండీకి ఉంది. ఫోర్త్ లేక్ తగానైకా ఏంటి? రిఫ్ట్ వ్యాలీ లేక్. ఇది చెప్పే కదా, 4 కంట్రీస్. ఫస్ట్ కంట్రీ అంటే డిఆర్సీ, నెక్స్ట్ బురుండి, ఆ తర్వాత జాంబియా, అది తంజానియా. ఒకసారి మళ్ళీ చెప్తాను ఫస్ట్ టైం. రిఫ్ట్ వ్యాలీ లేక్స్లో ఫస్ట్ ఏంటి? లేక్ తుర్కానా ఎక్కడ ఉంది? ఇది కెనియాలో ఉంది. ఆ తర్వాత లేక్ ఆల్బర్ట్, లేక్ ఎడ్వర్డ్, ఈ రెండు డిఆర్సీ ప్లస్ BRU యుగాండాలో ఉన్నాయి అనమాట. నెక్స్ట్ లేక్ కివు, ఇది ఎక్కడ ఉంది? డిఆర్సీ ప్లస్ రవాండాలో ఉంది. నెక్స్ట్ లేక్ తగానైకా రిఫ్ట్ వ్యాలీ లేక్ అనమాట, లార్జెస్ట్ రిఫ్ట్ వ్యాలీ లేక్ ఇది లేక్ తగానైకా 4 కంట్రీస్ ఉన్నాయి. ఫస్ట్ కంట్రీ అవుతుంది ఏంటి? డిఆర్సీ, ఆ తర్వాత బురుండి, ఆ తర్వాత జాంబియా, ఆ తర్వాత ఇంకేటం తంజానియా. 4 కంట్రీస్ అనమాట. అయిపోయింది. సో రిఫ్ట్ వ్యాలీ లేక్స్ అయిపోయాయి అనమాట. చూడండి ఒకసారి లొకేషన్ కూడా చూపిస్తాను మీకు. లేక్ విక్టోరియా అనేది రిఫ్ట్ వ్యాలీ లేక్ కాదు. కాదనమాట. కొన్నిసార్లు ఏమి ఇస్తాడు? రిఫ్ట్ వ్యాలీ లేక్స్ అని ఇచ్చేసి లేక్ విక్టోరియా ఇస్తాడు అనమాట. సో లేక్ విక్టోరియా రిఫ్ట్ వ్యాలీ లేక్ కాదు. రిఫ్ట్ వ్యాలీ లేక్స్ ఏంటి మీకు చెప్పా? తుర్కానా, నెక్స్ట్ ఆల్బర్ట్ ఎడ్వర్డ్ కీవు, తంగనైకా అంతే, ఇంకేం లేదు. తగానైకా మీ ఇష్టం ఏదైనా అనుకోండి. ఆ తర్వాత మెయిన్ లేక్ అనమాట. మెయిన్ లేక్ నేర్చుకోబోతున్నా, అదే లేక్ విక్టోరియా. ఇది 3 కంట్రీస్కి ఉంటుంది. KUT, కుట్టని గుర్తుపెట్టుకోండి. కెనియా, యుగాండా, తంజానియా. కుట్ కెనియా, యుగాండా, తంజానియా. చూడండి ఒకసారి. ఏంటంటే ఈక్వేటర్ అనేది పాస్ అవుతుంది అనమాట. దీని మీద, ఈ లేక్ మీద ఈక్వేటర్ పాస్ అవుతుంది. పాసింగ్ ఈక్వేటర్ అని ఉంటుంది అనమాట. నెక్స్ట్ లార్జెస్ట్ లేక్ ఇన్ ఆఫ్రికా.
లార్జెస్ట్ లేక్ ఇన్ ఆఫ్రికా. నెక్స్ట్ వైట్ నైల్ ఒరిజినేట్స్ హియర్. మళ్ళీ రాసుకోండి డైరెక్ట్గా. ఫస్ట్ విక్టోరియా చూడండి, లేక్ విక్టోరియా చూసారా, ఇది ఈక్వేటర్ అనమాట. ఇది 20 డిగ్రీస్ ఉంటుంది ఇక్కడ 20 డిగ్రీస్ ఉంది లేదా. సో ఈక్వేటర్ పాస్ అవుతుంది అనమాట. సో లేక్ విక్టోరియా మీద ఈక్వేటర్ పాస్ అవుతుంది కదా. సో లేక్ విక్టోరియా కోసం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, ఫస్ట్ వైట్ నైల్ అనేది దీని నుంచి ఒరిజినేట్ అవుతుంది అనమాట. ఆ తర్వాత ఈక్వేటర్ అనేది దీని నుంచి పాస్ అవుతుంది. ఆ తర్వాత లార్జెస్ట్ లేక్ ఇన్ ఆఫ్రికా. నెక్స్ట్ కంట్రీస్ కేయూటీ, కెన్యా, ఉగాండా, తంజానియా. కట్ కేయూటీ, కెన్యా, ఉగాండా, తంజానియా. అర్థమైంది లేదా. సో ఇది రిఫ్ట్ వ్యాలీ లేక్ కాదు, నాట్ ఏ రిఫ్ట్ వ్యాలీ లేక్ అనమాట. అర్థమైంది లేదా. సో అది మేజర్ లేక్స్ అయిపోయాయి అనమాట. నెక్స్ట్ ఇంకా మైనర్ లేక్స్ ఉన్నాయి. ఇక్కడ లేక్ చాడ్ అనమాట, చూసారు లేదా. చాడ్ లోపల ఉంది అంతే, ఇంకేం లేదు. లేక్ చాడ్ అది. నెక్స్ట్ ఇంకో లేక్ ఉంటుంది ఇక్కడ, లేక్ కరీబా అని ఉంటుంది. జంబేజీ జింబాబ్వే దగ్గర ఉంటుంది అనమాట. ఇది జంబేజీ జింబాబ్వే మీకు చెప్పాను కదా, Z1 Z2 అని చెప్పి. సో Z1 అని చెప్పాం కదా. సో జంబేజీ జింబాబ్వే, కింద జింబాబ్వే ఉంటుంది, మీద జాంబేజీ ఉంటుంది, మధ్యకి ఉంది లేక్ కరీబా అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంటుంది లేక్ వోల్టా అని చెప్పి. ఎక్కడ ఉందిరా, ఘనాలో ఉంటుంది అది. సో ఘనా ఇక్కడే కదా, కనిపించట్లేదు ఇక్కడ. సో గుర్తుపెట్టిన ఘనాలో లేక్ వోల్టా ఉంటుంది అనమాట. లేక్ వోల్టా ఈ మ్యాప్లో లేదు మరి. ఇది ఉండాలి, పెద్ద మంచి లేక్ అది. ఇక చూడండి, ఇది గినియా అనేస్తున్నాను. ఘనా ఇక్కడ ఉంటుంది అనమాట. ఘనా చూడండి, లేక్ వోల్టా లేదు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ లేక్స్ ఫస్ట్ నుంచి చెప్పేస్తాను చూడండి. ఫస్ట్ సూయజ్ కెనాల్ లేక్స్ అనమాట. సూయజ్ కెనాల్ లేక్స్ 4 అనమాట. ఫస్ట్ అల్మజీలా, తిమీషా, గ్రేట్ బెటర్, లిటిల్ బెటర్ అయిపోయాయి. ఆ తర్వాత ఈజిప్ట్లో లేక్ నాసర్, అస్వాన్ డ్యామ్, రివర్ నైల్. ఆ తర్వాత ఇథోపియాలో లేక్ తానాలో బ్లూ నైల్. నెక్స్ట్ డిజిబోట్లో లేక్ అసల్. ఆ తర్వాత రిఫ్ట్ వ్యాలీ లేక్స్ అనమాట. రిఫ్ట్ వ్యాలీ లేక్స్లో ఫస్ట్ ఇది కెన్యాలో ఉన్నది లేక్ తుర్కానా. ఆ తర్వాత కిందకు వస్తే మనకి ఆల్బర్ట్ ఎడ్వర్డ్, DRC ప్లస్ యుగాండా. ఆ తర్వాత లేక్ DRC ప్లస్ రవాండా. నెక్స్ట్ లేక్ తాంగనైకా, DRC ప్లస్ బురుండి ప్లస్ జాంబియా ప్లస్ తంజానియా. లేక్ తాంగనైకా. లాస్ట్ది ఇంకేటి ఉంది ఇప్పుడు, విక్టోరియా లేక్ ఒకటి ఉంది. విక్టోరియా లేక్ కోసం చెప్పా, ఈక్వేటర్ పాసింగ్, లార్జెస్ట్ లేక్ ఇన్ ఆఫ్రికా, నాట్ ఏ రిఫ్ట్ వ్యాలీ లేక్, ఒరిజిన్ ఆఫ్ వైట్ నైల్ రివర్. ఆ తర్వాత ఇంకోటి ఏంటి ఉంది, కంట్రీస్ KUT కట్, కెన్యా, యుగాండా, తంజానియా అయిపోయాయి. నెక్స్ట్ లేక్ కరీబా జాంబేజీ జింబాబ్వేకి ఉంది. ఇక్కడ లేక్ చాడ్ ఉంది. ఆ తర్వాత ఘనాలో లేక్ వోల్టా ఉంది. అంతే, ఇంపార్టెంట్ లేక్స్ అయిపోయాయి అనమాట. సో లేక్స్ అవి కంప్లీట్ చేసుకున్నాం మనం. ఇప్పుడు మనం డైరెక్ట్గా మౌంటైన్స్కి వెళ్దాం. మౌంటైన్స్. సో మౌంటైన్స్లో ఫస్ట్ గుర్తుపెట్టుకుని అట్లాస్ మౌంటైన్స్ అనమాట. అట్లాస్ మౌంటైన్స్ ఇందులో అట్లాస్ మౌంటైన్స్లోన ఈ ఫోల్డ్ మౌంటైన్స్ అనమాట. ఇవి ఫోల్డ్ మౌంటైన్స్. హైయెస్ట్ పీక్ ఏంటి, జబల్ టాపల్, రెంట్ ఏదో ఉంటుంది, నాకు సరిగ్గా ఐడియా రావట్లేదు. బట్ జబల్ టాప్కల్ అని అనుకుంటున్నాను, JEBL, జబల్ టాప్కల్ ఏదో ఉంటుంది. సో ఇది ఏంటిది అంటే అట్లాస్ మౌంటైన్స్ ఎక్కడ ఉన్నాయంటే మీకు చెప్పాను, MATLA అని చెప్పాను లేదా. సో ఇవి ఎందులో ఉంటాయంటే మొరక్కోలో ఉంటుంది, అల్జీరియాలో ఉంటాయి, తునీషియాలో ఉంటాయి అనమాట. 3 దగ్గర స్ప్రెడ్ ఉంటుంది అనమాట. మ్యాట్ దగ్గర ఉంటుంది అనమాట. ఇది చూడండి, ఇక్కడ మీకు చూపిస్తాను. లేవు ఇందులో. చూడండి అట్లాస్ మౌంటైన్స్ ఇవి చూడండి, మొరక్కో, అల్జీరియా, తునిస్ వరకు ఈ రేంజ్ అనమాట. ఇది అట్లాస్ రేంజ్ అనమాట. చూడండి మీకు ఉంటుంది ఇక్కడ అట్లాస్ రేంజ్ అని చూడండి, అట్లాస్ రేంజ్ అనమాట ఇది. సో అట్లాస్ రేంజ్ అది. ఆ తర్వాత హాగర్ మౌంటైన్స్, ఆ తర్వాత సైడ్ హెడింగ్ పెట్టుకుని హాగర్ మౌంటైన్స్. ఇది అల్జీరియాలో ఉంటాయి అనమాట. ఇవి ఇక్కడ అల్జీరియాలో ఉంటాయి చూడండి, హాగర్
హాగర్ మౌంటైన్స్ అనమాట ఇవి. హాగర్ ప్లేటివ్ ఉంది. ఇది తాసిలీ ప్లేటివ్ మనకు అవసరం లేదు, బట్ హాగర్ మౌంటైన్స్ అనమాట అక్కడ ఉంటాయి. హాగర్ మౌంటైన్స్ ఇవి. ఆ తర్వాత తిబేస్తి మౌంటైన్స్ ఇవి లిబియాలో ఉంటాయి అనమాట ఇవి. నువ్వు గుర్తుపెట్టుకోండి, MATLE. ఇది మీద కప్పు తరగల కంట్రీస్: మొరక్కో, అల్జీరియా, తునిసియా, లిబియా, ఈజిప్ట్. సో మ్యాట్ దగ్గర ఉంది ఏంటి, మ్యాట్ దగ్గర ఉంది అట్లాస్ మౌంటైన్స్. నెక్స్ట్ అల్జీరియాలో ఒకటి ఉంది హాగర్ మౌంటైన్స్. లిబియాలో ఉంది తిబేస్తి మౌంటైన్స్ అనమాట. తిబేస్తి. ఆ తర్వాత రష్దాషన్ మౌంటైన్స్ అనమాట. ఇవి ఎక్కడ ఉన్నాయంటే ఇవి సీడ్ కంట్రీస్లో, ఎథియోపియాలో ఉన్నాయి అనమాట. హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఉన్నాయి. మీకు అవన్నీ లొకేషన్ చూపిస్తాను, గుర్తుపెట్టుకోండి. రష్దాషన్ ఇథియోపియాలో ఉంది. ఆ తర్వాత మౌంట్ కెనియా పేరులో ఉంది, కెనియాలో ఉంటుందండి. మౌంట్ కిలిమంజారో, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. ఇది అన్నిటికంటే మౌంట్ కిలిమంజారో ఎక్స్టెంట్ వాల్కనో. ఇది వాల్కనోలో జ్యూస్ అయిపోయింది. ఎక్స్టెంట్ వాల్కనో. మౌంట్ కిలిమంజారో ఎక్కడ ఉంది, తంజానియాలో ఉందన్నమాట. ఉంది. మౌంట్ కెనియాలో ఉంది. మౌంట్ కిలిమంజారో తంజానియాలో ఉంది. కిలిమంజారో ఎందుకు ఇంపార్టెంట్ అంటే హైయెస్ట్ పీక్ అనమాట. ఇది సెకండ్ హైయెస్ట్ పీక్ అనమాట. ఇది అదే కదా. మౌంట్ కిలిమంజారో ఎక్స్టెంట్ వాల్కనో. మౌంట్ కెనియాలో కెనియా ఉంది ఫస్ట్. అట్లాస్ మౌంటైన్స్, హాగర్ మౌంటైన్స్, తిబెస్తి, రష్దాషన్, మౌంట్ కెనియా, కిలిమంజారో. నెక్స్ట్ డ్రాకెన్స్బర్గ్. ఇది ఎక్కడ ఉందంటే సౌత్ ఆఫ్రికాలో ఉంది. ఇది ఓల్డ్ రెసిడ్యుయల్ మౌంటైన్ అనమాట. ఇది ఓల్డ్ రెసిడ్యుయల్ మౌంటైన్స్ అనమాట. సో ఓల్డ్ రెసిడ్యుయల్ మౌంటైన్స్లో చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జోలిన్ ఉంటుంది. జోలిన్ అనేవి స్కాండినేవియన్ కంట్రీస్, నార్వేలో ఉంటాయి అనమాట. ఇవి ఓల్డ్ రెసిడ్యుయల్ మౌంటైన్స్. ఇండియాలో ఉందేంటి అరావలి మౌంటైన్స్, ఓల్డ్ రెసిడ్యుయల్ మౌంటైన్స్ అనమాట. నెక్స్ట్ యూరల్ మౌంటైన్స్ కూడా ఓల్డ్ రెసిడ్యుయల్ మౌంటైన్స్ అనమాట. సో ఈ విధంగా డ్రాకెన్స్బర్గ్ ఇది సౌత్ ఆఫ్రికాలోన మౌంటైన్స్ అనమాట. నెక్స్ట్ మౌంట్ క్యామరూన్. ఇది ఎక్కడ ఉంది, క్యామరూన్లో ఉందన్నమాట. ఇది యాక్టివ్ వాల్కనో. మీకు చూపిస్తుంది చూడండి ఒకసారి ఇక్కడ. ఒకటి ఫస్ట్ అట్లాస్ మౌంటైన్స్. నెక్స్ట్ హాగర్ మౌంటైన్స్. నెక్స్ట్ తిబేస్తి చూడండి. తిబేస్తి మౌంటైన్స్. అయితే మీకు ఏం చెప్పాను, ఇథియోపియా దగ్గర రష్దాషన్ ఉంటుంది. రష్దాషన్ సరే చూడండి. రష్దాషన్ కనిపిస్తుంది చూడండి ఒకసారి. రష్దాషన్ ఇదనమాట. నెక్స్ట్ మౌంట్ కెనియా చూడండి. మౌంట్ కిలిమంజారో తంజానియాలో ఉంది, అది కెనియాలో ఉందన్నమాట. మౌంట్ కిలిమంజారో తంజానియాలో ఉంది. ఆ తర్వాత ఏం చెప్పాను మీకు, క్యామరూన్లో మౌంట్ క్యామరూన్ అని చెప్పా. మౌంట్ క్యామరూన్ చూడండి ఒకసారి. మౌంట్ క్యామరూన్ అవుతుంది యాక్టివ్ వాల్కనో. కిలిమంజారో ఎక్స్టెంట్ వాల్కనో. నెక్స్ట్ డ్రాకెన్స్బర్గ్ అనమాట. సౌత్ ఆఫ్రికాలో ఉంది డ్రాకెన్స్బర్గ్. ఇది ఓల్డ్ రెసిడ్యుయల్ మౌంటైన్స్ అనమాట. ఇవి ఓల్డ్ రెసిడ్యుయల్ మౌంటైన్స్ అనమాట. సో ఆల్రెడీ మనకి ఇప్పుడు కంప్లీట్ అయిపోయినవి ఏంటి, లేక్స్ కంప్లీట్ అయిపోయి, నెక్స్ట్ మౌంటైన్స్ కంప్లీట్ అయిపోయాయి అనమాట. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన గ్రాస్ ల్యాండ్స్ కోసం అనమాట. గ్రాస్ ల్యాండ్స్ అంటే మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను పాత వీడియోస్లో, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయను. గ్రాస్ ల్యాండ్స్లో రెండు ఉంటాయి చూడండి. ఇక్కడ మీకు ఆఫ్రికా చూస్తే మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ 23.5 degrees. నెక్స్ట్ ఇది ఈక్వేటర్. ఆ తర్వాత ఇక్కడ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అనమాట. ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మీకు ఏం చెప్పాను, ఈక్వేటర్కి ఈ ప్లేస్లో ఉంటే అవి ట్రాపికల్ అని చెప్పా. సో ఈ మీద ఈ కింద అవుతున్నాయి, ఇవి టెంపరేట్ అని చెప్పారు. టెంపరేట్ ఏరియా, ట్రాపికల్ ఏరియాస్ కోసం మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆఫ్రికా మొత్తం కాంటినెంట్ మొత్తం టెంపరేట్ ఏరియాకి వస్తుంది, ట్రాపికల్ ఏరియాకి వస్తుంది అనమాట. సో ఫస్ట్ టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్ అనమాట. టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్ అని చెప్పాను కదా మీకు. లైక్ ట్రాపికల్ ఏరియాస్లో కాకుండా, డౌన్ సైడ్ ఆఫ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అనమాట. చూడండి ఒకసారి. ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఉంది, ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ లైన్ అనమాట. ఇది చూడండి కనిపిస్తుంది ఇక్కడ. అనమాట. సో దీని కింద ఉంది కాబట్టి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అనమాట. సో టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్, నెక్స్ట్ ట్రాపికల్ గ్రాస్ ల్యాండ్స్. సో టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్ని ఏమంటామంటే బెల్ట్స్ అంటాం అనమాట. బెల్ట్స్ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంటే. బెల్ట్స్ అనమాట ఇవి. టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్,
వెల్డ్స్ అనమాట. ఇవి ఎక్కడ సౌత్ ఆఫ్రికాలో ఉంటాయి అనమాట. ఇది సౌత్ ఆఫ్రికాలో ఉంటాయి. ట్రాపికల్ గ్రాస్ ల్యాండ్స్ ఏంటంటే సవానా ఉంటుంది అనమాట. సవానా టైప్ అంటారు అనమాట దీన్ని. సవానా టైప్ ఇది చాలా సేపులో ఉంటారు. సవానా టైప్ ఇది ఎక్కడ ఉంటుంది, సూడాన్ అనమాట. ఇది సూడాన్. ఇక్కడ మనకి ఎలిఫెంటా గ్రాస్ ఉంటుంది. ఎలిఫెంట్ గ్రాస్ అనమాట ఇది. సో మీకు చెప్పే కదా ఆల్రెడీ. ఆల్ఫా గ్రాస్ ఎక్కడ ఉంది, పంపాస్లో ఉంటుంది. పంపాస్ ఎక్కడ ఉంది, ఎక్కువ అర్జెంటీనాలో ఉందన్నమాట. సో ఆల్ఫా గ్రాస్ ఎలా ఎలిఫెంట్ గ్రాస్ అలా అనమాట. ఎలిఫెంట్ గ్రాస్ ఎక్కడ ఉంది, ట్రాపికల్ గ్రాస్ ల్యాండ్స్లో ఉంది. అర్థమైందా లేదా? చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ వెల్డ్స్ ఉంటాయి. ఇక్కడ వెల్డ్స్ ఇక చూడండి, హై వెల్డ్ అని చూసారా, వెల్డ్స్ అనమాట. ఇవన్నీ టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్ అనమాట. నెక్స్ట్ సవానా. ఇక్కడ లేవు. ఇక్కడ ఈ మ్యాప్లో కనిపించలేదు సవానా గ్రాస్ ల్యాండ్స్. బట్ గుర్తుపెట్టుకోండి, మెయిన్లీ ఏంటంటే టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్ మనం ఏమంటాం, వెల్డ్స్ అంటాం. ట్రాపికల్ గ్రాస్ ల్యాండ్స్ ఏమంటామన్నా సవానా అంటాం. సవానా అనేది సూడాన్ టైప్ ఆఫ్ గ్రాస్ ల్యాండ్స్ అని అంటారు అనమాట. సూడాన్ టైప్ ఆఫ్ గ్రాస్ ల్యాండ్స్ అని అంటారు అనమాట. ఇక్కడ ఎలిఫెంట్ గ్రాస్ ఉంటుంది. ఇక్కడ మనకి ఎలిఫెంట్ గ్రాస్ ఉంటుంది. ఓకేనా? సో ఇదనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన రివర్స్. లేక్స్ అయిపోయింది, మౌంటైన్స్ అయిపోయింది. ఇప్పుడు మన గ్రాస్ ల్యాండ్స్ అయిపోయింది. ఇప్పుడు రివర్స్ అనమాట. రివర్స్లో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, లేక్ నైల్ అనమాట. నైల్ నది కోసం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, మీకు ఆల్రెడీ చెప్పా. ఒకటి బ్లూ నైల్, ఒకటి వైట్ నైల్, సెకండ్ది బ్లూ నైల్. సో బ్లూ నైల్ ఎక్కడి నుంచి వచ్చింది, మీకేం చెప్పాను, లేక్ తానా నుంచి వచ్చింది. వైట్ నైల్ ఎక్కడి నుంచి వచ్చింది, లేక్ విక్టోరియా నుంచి వచ్చింది. అర్థమైందా లేదా? నెక్స్ట్ ఈ రెండు ఎక్కడ మీట్ అయ్యాయి, సుదాన్ ఖార్తూమ్ క్యాపిటల్ సిటీలో మీట్ అయ్యింది. అక్కడ నుంచి ఏర్పడిందే నైల్ నది అనమాట. సో నైల్ నది మీదకి వెళ్తే అవుతుంది ఇక్కడ నాసర్ లేక్, అస్వాన్ డ్యాము. ఆ మీదకి వెళ్ళి ఎక్కడ ఎండ్ అవుతుంది, మీద పోర్ట్ అలెగ్జాండ్రియా పోర్ట్ సైడ్ అనమాట. అక్కడ ఇది అవుతుంది అనమాట. పోర్ట్ అలెగ్జాండ్రియా. మీకు ఆల్రెడీ పోర్ట్స్ నేర్పించాను మీకు లాస్ట్ క్లాస్లో. పోర్ట్ అలెగ్జాండ్రియాలో మౌత్ అనమాట. ఇది మౌత్ ఆఫ్ ఇది అనమాట. అర్థమైంది లేదా? ఇది రైట్ నైల్ నది తాలూకా. నైల్ నది ఏం లేదు, సింపుల్. టూ నైల్స్ అంటే రెండు నైళ్ళు కలిపి ఒక నైల్ లాగా అయిందనమాట. ఫస్ట్ నైల్ అవుతుంది వైట్ నైల్, సెకండ్ది బ్లూ నైల్. వైట్ నైల్ ఏ లేక్ నుంచి వచ్చింది, లేక్ విక్టోరియా. బ్లూ నైల్ ఏ లేక్ నుంచి వచ్చింది, లేక్ తానా. సో రెండు ఎక్కడ మీట్ అయ్యాయి, సుదాన్లో మీట్ అయ్యాయి. సుదాన్ నుంచి వచ్చింది నైల్ నది అనమాట. నైల్ నది అలా ఈజిప్ట్లోకి వెళ్ళినప్పుడు నాసర్ లేక్, ఆస్వాన్ డ్యామ్, పోర్ట్ అలెగ్జాండ్రియా. ఇది నైల్ నది తాలూకా ఇది అనమాట. ఆ తర్వాత రివర్ నైజర్ ఎక్కడ ఉంది, నైజీరియా నుంచి పాస్ అవుతుంది అనమాట. చూడండి ఒకసారి నేను చూపిస్తాను. ఫస్ట్ నైల్ నది అనమాట. చూడండి, ఇది నైల్ రివర్ అనమాట. ఇది చూడండి, బ్లూ నైల్, వైట్ నైల్ ఖార్తూమ్లో మిక్స్ అయింది. ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ లేక్ నాసర్, అస్వాన్ డ్యామ్ ఇలా వెళ్ళిపోయింది అనమాట. అర్థమైంది కదా? ఇది నెక్స్ట్ మీకేం చెప్పిన నైజర్ రివర్ కోసం చెప్పా. చూడండి, లేక్ నైజర్, రివర్ నైజర్ రివర్ అనమాట. ఇది నైజర్ రివర్ లాగా వచ్చి వెళ్ళిపోతుంది అనమాట. సో నైజర్ రివర్ ఎక్కడ ఎంటర్ అవుతుంది, సౌత్ అట్లాంటిక్ ఓషన్లో అవుతుంది. ఇది ఎక్కడ, మెడిటరేనియన్ సీ అనమాట. సో దీని మౌత్ ఎక్కడ, మెడిటరేనియన్ సీ, ఇది అనమాట. సో నైజీరియా ఉంది కదా, లేక్ నైజర్. సో లేక్ నైజర్ మౌత్ పీరియడ్ అంటే పోర్ట్ హార్కోట్ అనమాట. దీనిది ఏంటి, పోర్ట్ అలెగ్జాండ్రియాలో, దీన్ని పోర్ట్ హార్కోట్ అనమాట. ఇక్కడ ఉంటుంది మాకు తెలియదు, పొలిటికల్ మ్యాప్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ పోర్ట్ హార్కోట్ ఉంటుంది. ఇక్కడ మేము ఇక్కడ ఇవ్వలేదు, మీరు పొలిటికల్ మ్యాప్లో చూస్తే మీకు క్లియర్ కనిపిస్తుంది అనమాట. పోర్ట్ హార్కోట్ అనమాట ఇది. నెక్స్ట్ రివర్ నైజర్ అయిపోయింది కదా. నెక్స్ట్ మేజర్ రివర్ అవుతుంది లేక్ లింపోపో, రివర్ లింపోపో. ఇది కట్స్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ట్వైస్ అనమాట. ఇది అర్థమైంది కదా? క్యాప్రికాన్ని ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ 2 సార్లు కట్ చేస్తాను అనమాట. ఇది సౌత్ ఆఫ్రికాలో ఉంది. ఇది అర్థమైంది లేదా? చూడండి, లేక్ లింపోపో చూపిస్తాను మీకు. సౌత్ ఆఫ్రికా కాదు, కొద్ది మీద ఉంటుంది. రివర్ లింపోపో, రివర్. ఇక చూడండి, రివర్ లింపోపో చూడండి, ఇదే ట్రాపిక్ ఆఫ్
ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ 2 టైమ్స్ కట్ చేసింది లేక్ లింపోపో, సారీ లేక్ అని వస్తుంది, రివర్ లింపోపో అనమాట, లింపోపో రివర్ అనమాట ఇది, లింపోపో రివర్. నెక్స్ట్ అర్థమైంది లేదా, లింపోపో రివర్ ఫ్లోస్ ఇంటూ లైక్ ఇండియన్ ఓషన్ అనమాట, ఇండియన్ ఓషన్లో ఫ్లో అవుతుంది అనమాట ఇది లింపోపో. నైల్ రివర్ అక్కడ మెడిటరేనియన్ సీ, నైజర్ సౌత్ అట్లాంటిక్ ఓషన్, ఇది ఇండియన్ ఓషన్. నెక్స్ట్ థర్డ్ది ఒరాంగ్ రివర్, ఫోర్త్ కదా ఒరాంగ్ రివర్. ఎందుకంటే నమీబియాకి సౌత్ ఆఫ్రికాకి న్యాచురల్ బార్డర్ అవుతుంది అనమాట, నమీబియాకి నెక్స్ట్ సౌత్ ఆఫ్రికాకి న్యాచురల్ బార్డర్ లాగా. చూడండి ఇక్కడ ఒరాంగ్ రివర్ ఉంటుంది, చూడండి అక్కడ చూడండి ఒరాంగ్ రివర్ ఉందా, చూడండి ఇక్కడ నమీబియా చెప్పాను కదా, BAN, బాట్స్వానా, అంగోలా, నమీబియాకి సౌత్ ఆఫ్రికాకి మధ్య న్యాచురల్ బార్డర్ లాగా ఏ రివర్ ఉంది, ఒరాంగ్ రివర్. చూడండి ఆరెంజ్ అనుకోండి, లేక్ ఆరెంజ్ రివర్, లేక్ అంటాను రివర్, సో నాకు లేక్ అని వస్తుంది, లేక్స్ చదివి నాకు లేక్ అని వస్తుంది, గుర్తుపెట్టుకోండి ఇది రివర్స్ అనమాట ఇవి. సో రివర్స్లో మీకు రివర్స్లో మెయిన్ రివర్ నైల్ రివర్ చెప్పాను, ఆ తర్వాత నైజర్ రివర్, ఆ తర్వాత లింపోపో, ఆ తర్వాత ఆరెంజ్, లాస్ట్ మెయిన్ రివర్ ఏటవుతుందంటే రివర్ కొంగో రివర్. ఇది ఎలా అయితే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ 2 సార్లు కట్ చేస్తుందో, ఇది ఏంటి చేస్తుందంటే ఈక్వేటర్ కట్ చేస్తాం అనమాట, ఈక్వే 2 టైమ్స్ కట్ చేస్తుంది, ఈక్వేటర్ 2 టైమ్స్ కట్ చేస్తాం అనమాట. ఇక్కడ మనకి పిగ్మీ ట్రైబ్ ఉంటుంది అనమాట, ఇక్కడ మనకి పిగ్మీ ట్రైబ్ ఉంటుంది అనమాట. మీకు ఆ బుష్మెన్ ట్రైబ్ ఎక్కడ ఉంది, కల్హరీ డిజర్ట్లో ఉంది కదా, సేమ్ ఇదే విధంగా కొంగో. సో ఇంకా డిజర్ట్స్ మీకు చెప్పలేదు కదా. నెక్స్ట్ ఈ మనకి రివర్స్ అయితే డిజర్ట్స్ మనం చెక్ చేసుకుందాం. అందువలన మనకి ఇక్కడ బాట్స్వానాలోన మనకి కల్హరీ డిజర్ట్ ఉంటుంది, అక్కడ మనకి వేరే ట్రైబ్ ఉంటారు అనమాట, వాళ్ళు బుష్మెన్ ట్రైబ్స్ ఉంటారు అనమాట. బుష్మెన్ ట్రైబ్స్ మీరు చూసుంటారు చాలా మందికి, బుష్మెన్ ట్రైబ్స్ అనమాట. పిగ్మీ ట్రైబ్ ఎక్కడ ఉంటారు, రివర్ కొంగో, ఈక్వేటర్ 2 సార్లు కట్ చేస్తుంది అదనమాట. చూడండి ఒకసారి కొంగో రివర్ 2 టైమ్స్ కట్ చేయండి, చూడండి అర్థమైంది లేదా. ఇక్కడ పిగ్మీ ట్రైబ్ ఉంటుంది, అది డీపెస్ట్ రివర్ అనమాట, ఇది డీపెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్, అంటే చాలా లోతు ఉంటుంది అనమాట, ఇది చాలా లోతు ఉంటుంది, డీపెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్. అర్థమైంది లేదా. సో అదనమాట అయిపోయింది. లాస్ట్ మేజర్ డివిజన్ ఒకటి ఉంది, అదే మనకి డిజర్ట్స్ అనమాట, డిజర్ట్స్ ఆఫ్ ఆఫ్రికా చదివి డిజర్ట్స్ చదవకపోతే ఫీల్ అవుతారు కదా, సో డిజర్ట్స్ అనమాట. ఫస్ట్ అందరికీ ఇంపార్టెంట్ అండ్ డిజర్ట్ అండ్ సహారా డిజర్ట్ అనమాట, సహారా డిజర్ట్. దీనికోసం ఏంటంటే లార్జెస్ట్ హాటెస్ట్ డిజర్ట్ అనమాట ఇన్ ద వరల్డ్, హాటెస్ట్ డిజర్ట్ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు మనకి లైక్ ఎర్గ్, హమాడా, సాహెల్ గుర్తుపెట్టుకోండి. ఏంటంటే కొన్నిసార్లు ఏటవుతుందంటే డెజర్ట్ అంటే ఎడారి కదా, ఎడారిలో ఏంటంటే కొన్ని స్టోన్స్ ఉంటాయి అనమాట. సో ఓన్లీ స్టోన్స్తో పాటు డిజర్ట్ ఫామ్ అవుద్ది, ఓన్లీ ఒకటి మట్టి ఉంటుంది అనమాట, శాండ్ ఉంటుంది అనమాట, ఓన్లీ శాండ్ ఉంటుంది అనమాట. సో ఈ శాండీ డిజర్ట్ ఏమంటాం, ఎర్గ్ అంటాం అనమాట, నెక్స్ట్ స్టోనీ పార్ట్ ఏమంటాం, హమాడా అంటాం అనమాట, అంటాం అనమాట. సాహెల్ డిజర్ట్ అంటే ఇప్పుడు ఇది మొత్తం డిజర్ట్, ఇక్కడ నుంచి వెజిటేషన్ స్టార్ట్ అయింది అనమాట, ఈ మధ్యన ట్రాన్సిషన్ ఏరియా ఉంది కదా, దీన్ని సాహెల్ రీజన్ అంటాం అనమాట. చూడండి ఒకసారి చూపిస్తాం మీకు, చూడండి ఇది సాహెల్ రీజన్ అనమాట, ఇది సాహెల్ రీజన్, ఇది సాహెల్ రీజన్ అనమాట. ఇది అంటే ఎడారికి దీనికి మధ్య రీజన్ కూడా సాహెల్ రీజన్ అనమాట, అర్థమవుతుంది లేదా. ఇది నెక్స్ట్ ఇక్కడ సాహెల్ రీజన్లో ఏమంటే క్లైమేట్ చేంజ్ కారణంగా డిజర్ట్ అనేది స్ప్రెడ్ అవుతుంది, సాహెల్ రీజన్ తగ్గిపోతుంది అనమాట చెట్లు కొట్టడం వల్ల. సో అందుకోసమే గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ అనేది తయారు చేశారు అనమాట. సో ఈ ప్రాజెక్ట్ ఏం చేస్తుందంటే ఈ డిజర్ట్ అనేది ముందుకు రాకుండా అడ్డుకుంటుంది అనమాట. ఈ ప్రాజెక్ట్ గ్రేట్ గ్రీన్ వాల్ కారిడార్ అని చెప్పి చేస్తారు అనమాట. సాహెల్ రీజన్ ఇది. ఎర్గ్ అంటే స్టోనీ, ఎర్గ్ అంటే శాండీ పాట్, హమాడా అంటే స్టోనీ పాట్. ఎర్గ్ అంటే శాండీ, హమాడా అంటే స్టోనీ, గుర్తుపెట్టుకోండి. ఎర్గ్ అంటే శాండీ, ఈజీ. ఎగ్ అని గుర్తుపెట్టుకోండి, ఎగ్ అంటే మీ గేమ్స్లో చూస్తే ఎస్ఎస్ అని ఉంటుంది అనమాట, ఎస్ఎస్ అని ఒక కంట్రీ ఉంటుంది అనమాట, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఎర్గ్ అయితే శాండీ, హమాడా అయితే స్టోనీ, అర్థమైంది లేదా. స్టోనీ, శాండీ, ఎర్గ్ అంటే శాండీ, హమాడా అంటే స్టోనీ, అర్థమైంది లేదా. నెక్స్ట్ కల్హరీ డిజర్ట్, ఇంకో ఇంపార్టెంట్ డిజర్ట్ ఏంటి, కల్హరీ డిజర్ట్ అనమాట. కల్హరీ డిజర్ట్ అనమాట. ఇది ఎక్కడ ఉంది, ఇది బాట్స్వానాలో ఉందన్నమాట, బాట్స్వానా చెప్పాను కదా, దగ్గర చూపెట్టాను చూడండి. అక్కడ
బాట్స్వానా, కలహరి డిజర్ట్ అనమాట. ఇక్కడ మీకు దొరికే ట్రైబ్స్ ఉంటాయి. ఈ ట్రైబ్స్ని మనం ఏమంటామంటే బుష్మ్యాన్ ట్రైబ్స్ అంటాం అనమాట. బుష్మ్యాన్ ట్రైబ్స్ ఉంటాయి ఇక్కడే. అర్థమైంది లేదా? గుర్తుపెట్టు, కలహరి డిజర్ట్, బుష్మ్యాన్ ట్రైబ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకో డిజర్ట్ అంటే నమీబ్ డిజర్ట్ అనమాట. పేర్లు ఉంది కాబట్టి ఇది మనం అంత ఇంపార్టెంట్ అవసరం లేదు. ఇది కోల్డ్ డిజర్ట్, ఇది ఒకటి గుర్తుపెట్టు, నమీబియా కోల్డ్ డిజర్ట్ అనమాట. కోల్డ్ డిజర్ట్. ఇక్కడ కోల్డ్ ఓషన్ కరెంట్ పాస్ అవుతుంది అనమాట. సో ఈ ఓషన్ కరెంట్ మనం ఏమంటామంటే బెంగ్యూలా కోల్డ్ కరెంట్ అనమాట. మనం ఫిజికల్ జాగ్రఫీ డిస్కస్ చేస్తున్నప్పుడు మనం చదువుకుందాం. ఇక్కడ నమీబియా డిజర్ట్ అనేది కోల్డ్ డిజర్ట్. నమీబియా డిజర్ట్ ఈజ్ ఎ కోల్డ్ డిజర్ట్ అండ్ ద కరెంట్ పాసింగ్ బిసైడ్ ఈస్ బెంగ్యూలా కోల్డ్ కరెంట్ అనమాట. సో ఆఫ్రికా, ఇక్కడ ఇదంతా ఇది మొత్తం సహారా డిజర్ట్ కదా. సో ఇక్కడ నుంచి కూడా ఒక లైక్ కోల్డ్ కరెంట్ పాస్ అవుతుంది అనమాట. దాన్ని మనం కెనరీ కరెంట్. సో ద కోల్డ్ ఓషన్ అసోసియేటెడ్ టు ద కోల్డ్ ఓషన్ కరెంట్ అసోసియేటెడ్ విత్ సహారా డిజర్ట్ ఈజ్ కాల్డ్ కెనరీ కరెంట్ అనమాట. చూడండి, కెనరీ అనేది స్పెయిన్ ఐలాండ్స్. సో ఈ ఐలాండ్ చుట్టూ కూడా వస్తుంది కాబట్టి కెనరీ కరెంట్స్ అన్నారు అనమాట. సో సహారా డిజర్ట్ ఈజ్ ఫౌండ్ బై కెనరీ కరెంట్. నెక్స్ట్ నమీబియా డిజర్ట్ ఈజ్ ఫౌండ్ బై బెంగులా కరెంట్. అర్థమైంది లేదా? సో బెంగులా కోల్డ్ కరెంట్ అనమాట. ఇది కోల్డ్ డిజర్ట్. సహారా అనేది హాటెస్ట్ డిజర్ట్ అనమాట. అర్థమైంది లేదా? అయిపోయి. నెక్స్ట్ మేజర్ డిజర్ట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ మీకు ఎవరైనా గుర్తుపెట్టుకోవాలంటే న్యూబియన్ డిజర్ట్స్ ఉంటాయి. న్యూబియన్ డిజర్ట్ నమీబియా. న్యూబియన్ డిజర్ట్ కూడా ఉంటుంది ఇక్కడ, చూపిస్తాను. కలహరి, నమీబియా, న్యూబియన్ డిజర్ట్ సుదాన్లో ఉంది అనుకుంటా. న్యూబియన్ డిజర్ట్ ఒక నిమిషం, కనపట్లేదు అసలు. సుడాన్కి వచ్చాం. ఇగో చూడండి, న్యూబియన్ డిజర్ట్ మర్చిపోయింది కదా. న్యూబియన్ డిజర్ట్ అనమాట. నేను సౌత్ సుడాన్లో చూస్తాను. సుడాన్లో ఉంది అనమాట అది న్యూబియన్ డిజర్ట్. సో చెప్పాను కదా. నెక్స్ట్ ఫస్ట్ సహారా డిజర్ట్, ఆ తర్వాత బాట్స్వానాలో ఉంది కదా, ఏంటి కలహరి డిజర్ట్, బుష్మ్యాన్ ట్రైబ్, ఆ తర్వాత లేక్ నమీబియా, బెంగ్యూలా కరెంట్. ఇంకా సహారా డిజర్ట్లో ఎర్గ్, హమాడా, సాహెల్. ఎర్గ్ అంటే శాండీ, హమాడా అంటే స్టోనీ, సాహెల్ అంటే ట్రాన్సిషన్ జోన్. ఆ తర్వాత న్యూబియన్ డిజర్ట్ ఎక్కడ ఉంది? సుడాన్లో ఉంది. సౌత్ సుడాన్లో కాదు, సుడాన్లో ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకో మెయిన్ డిజర్ట్ ఏదో ఉందంటే అయిపోయినాయి. అన్ని డిజర్ట్ కవర్ చేస్తాం. చూడండి, ఇక్కడ నమీబ్ డిజర్ట్ అయిపోయింది, కలహరి డిజర్ట్ అయిపోయింది, న్యూబియన్ డిజర్ట్ అయిపోయింది, సహారా డిజర్ట్ అయిపోయింది. ఇంకేమైనా మెయిన్ డిజర్ట్స్ ఏమైనా ఉన్నాయా? అంతే, ఇవే అనమాట డిజర్ట్స్ అయిపోయాయి. ఇవే డిజర్ట్స్ అనమాట. సో మొత్తం మనం ఫిజికల్ ఫీచర్స్ కూడా కంప్లీట్ చేస్తాం. మొత్తం ఫిజికల్ ఫీచర్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. రివర్స్ కంప్లీట్ చేస్తాం. ఫస్ట్ మనం నేర్చుకుని ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాం? ఫస్ట్ మనం లేక్స్ నేర్చుకున్నాం, ఇంపార్టెంట్ లేక్స్. ఆ తర్వాత మౌంటైన్స్, ఆ తర్వాత రివర్స్, ఆ తర్వాత గ్రాస్ ల్యాండ్స్, ఆ తర్వాత డిజర్ట్స్ అనమాట. మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఇదనమాట ఆఫ్రికా పొలిటికల్, ఆఫ్రికల్ ఫిజికల్ రెండు కవర్ అయిపోయి. సో ఇప్పటికైతే మన ఛానల్ లైక్ చేయకపోయినా, షేర్ చేయకపోయినా, సబ్స్క్రైబ్ చేయకపోయినా ఖచ్చితంగా చేయండి. నెక్స్ట్ యూరోప్ స్టార్ట్ చేద్దాం. యూరోప్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్.